తనదైన ముద్ర వేసుకున్నటువంటి రామోజీరావు లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేదంటూ కూడా ఇప్పటికే చాలామంది ప్రముఖులు కొనియాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, చాలామంది నేతలు సైతము వస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, హరీష్ రావు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు రామోజీరావుకు నివాళులర్పిస్తున్నటువంటి వెళ్తున్న రామోజీ ఫిలిం సిటీ లోపలికి వెళ్తున్నాడు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు ఇంతసేపు కొద్దిసేపు క్రితమే అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు చాలామంది ప్రముఖులు సైతము అతని పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. మనం చూడవచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు లోపలికి వెళ్ళాడు రామోజీ ఫిలిం సిటీకి. కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు వచ్చాడు. రామోజీరావుకు నివాళులు అర్పించిన తర్వాత అతను మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. చాలామందికి అటు రాజకీయ నేతలకు, మరోవైపు సినీ ప్రముఖులకు, ముఖ్యంగా మీడియా సంస్థలు ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి, అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు అంటూ కూడా ఇప్పటికే చాలామంది నేతలు ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా వేదిక ద్వారా అతను నివాళులర్పించిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతము టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, చాలామంది ప్రముఖులు ఇప్పటికే అతనికి సోషల్ మీడియా వేదిక ద్వారా నివాళులర్పించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలో తన సంబంధించిన మనవడు ఉన్నాడు కాబట్టి అతను వచ్చేంత వరకు ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించకుండా తన కుటుంబ సభ్యులు రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తం మీద రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన రామోజీరావు పార్థివ మృతదేహాన్ని మాత్రం అటు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఘన నివాళులు అర్పిస్తూ పరిస్థితి కనబడుతుంది.